ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వారి భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. ఏలూరు వన్ టౌన్లోని అంజుమన్ ఫంక్షన్ హాల్లో హజ్ యాత్రకు వెళ్లే హజ్జీలకు ఆదివారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి హజ్జీలకు మెడికల్ కిట్లు, బ్యాగులు, మెడికల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లింలను అన్ని విధాలా ఆదుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ముస్లింల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. హజ్ యాత్రికులకు ఇచ్చే ₹1,00,000 సాయాన్ని యాత్రకు ముందుగానే అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా ముస్లింలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, యునైటెడ్ ఉమ్మడి జిల్లా హజ్ సర్వీస్ సొసైటీ ప్రెసిడెంట్ షేక్ నజీరుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ నయీం బాషా, సభ్యులు ఆయాస్, మొహిద్దీన్, అంజుమన్ ప్రెసిడెంట్ ఆరిఫ్, పాత మసీద్ అధ్యక్షులు అక్రమ్ మరియు వివిధ హోదాల్లో ఉన్న మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. యాత్రకు వెళ్ళే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మెడికల్ కిట్లు ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కూడా మరి నేనే పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మీ అందరికీ కూడా హజ్ వెళ్ళే యాత్రికులందరికీ కూడా ₹1,00,000 చొప్పున ప్రభుత్వం తరఫున కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇల్లు వచ్చిన తర్వాత ఇస్తున్నారనేది నా నోటీసులోకి వచ్చింది. అది వెళ్ళే ముందే ఇచ్చేటట్టు ఏర్పాటు చేయడానికి మా ప్రయత్నం నేను చేస్తానని సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి అందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా ఏ కార్యక్రమం పెట్టినా ముస్లింలో ఎక్కువ మంది నాకు స్నేహితులను బట్టి ప్రతి కార్యక్రమంలో కూడా పార్టీలకు అతీతంగా మీ అందరితో కూడా అభినవ సంబంధం ఉండటం వల్ల అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సరే మా వంతు ఏ విధమైన సాయం వచ్చినా సరే ముస్లిం సోదరులకు ముందుండి చేయడం జరుగుతుంది. అదేవిధంగా గెలిచిన తర్వాత అనేక కార్యక్రమాల్లో ముస్లిం సోదరులు ఏ విషయంలోకి వచ్చినా సరే మరి మంత్రి గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళి అనేక మసీదులు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా మైనార్టీలకి రక్షణ కోసం కట్టుబడి ఉంది కాబట్టి ఏ విషయంలో కూడా ముస్లింల యొక్క భద్రత కోసం ఈ కూడా ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ తప్పనిసరిగా హజ్కి ఎవరికి వెళ్తున్నారు, యాత్రకి వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతూ తప్పనిసరిగా ఈ హజ్యాత్ర శుభంగా కలగాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఈ వ్యాక్సిన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్ చేసి స్క్రీనింగ్ కాంపిటీషన్ ఎలా ఉంది ప్రతిదీ చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈ సర్టిఫికేట్ లేకపోతే అధ్యాపకులు వెళ్ళడం కష్టం. ఫిజికల్గా అధ్యాపకులు వెళ్ళేవాళ్ళు ఫిట్గా ఉంటేనే ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ ప్రతి సంవత్సరం అధ్యాపకులు వెళ్ళే హాజీలకు మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి చేతుల మీద ఇవ్వడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే చెట్టి గారు మైనార్టీలు చాలా దగ్గర. చెట్టి గారు వంశం ఇప్పుడు నుంచి కాదు, మొదటి నుంచి కూడా మైనార్టీస్ ఏ అవసరం ఉన్నా సరే ముందుగా ఉండి అన్ని రకాలుగా సహాయం చేస్తారు. మా వెంట చెట్టి గారు ఉన్నారు, చెట్టి గారు వెంట మైనార్టీస్ ఉన్నారు. అందుకని ఎన్నడూ లేని విధంగా జరిగిన ఎలక్షన్స్ లో 60,000కు పైగా మెజారిటీలో చెట్టి గారిని గెలిపిస్తున్నాం. మళ్ళీ చెట్టి గారు వస్తే ముస్లిం మైనార్టీస్ చాలా అండగా ఉంటారు. ఏ విధంగా ముస్లిం మైనార్టీకి సహాయం చేస్తారు. అందుకనే నేను డయాస్